ఏం చేస్తున్నారు బామ్మా? గేదెలకి గడ్డి వేసి పేడెత్తుతున్నానే. అదేంటి వంట చేయడానికి కూరలు కోస్తూ సమాధానం అలా చెప్తున్నారు? మరి రెండు కళ్ళకి ఏ రోగం లేకుండానే బాగానే కనిపిస్తున్నాయి కదా, మరెందుకు అడగడం? అనవసరంగా మీరెందుకు కష్టపడతారు అని అడిగాను బామ్మా. దానికెందుకంత సీరియస్ అవుతారు? విత్తు నాటకుండా పంట, వంట చేయకుండా తిండి ఎలా వస్తాయే? ఇంట్లో వాళ్ళ కడుపు నిండాలి అంటే ఈ మాత్రం పని చెయ్యాలి. దీన్ని నీలాంటి వాళ్ళు కష్టం అనుకున్నా నాలాంటి వాళ్ళు ఇష్టంతో చేస్తారు. అంతే ఇష్టంతో ఆ వంట ఏదో నేనే చేస్తాను బామ్మా. మీరు రెస్ట్ తీసుకోండి. తిన్నాక అందరూ ఇంట్లోనే ఉంటారా, లేక వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారా? బామ్మా, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. కోపగించుకోకు. నీకు కొంపలో కుంపటి పెట్టడం తెలుసుగాని కుంపటి మీద వండడం వచ్చో లేదో అని అలా అడిగానంతే. కుంపటెందుకు? మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది కదా. కర్మ కర్మ, అది నీ తెలివి. సర్లే, ఏదో ఒకటేడు వెళ్ళు. బామ్మా, ఎన్ని గ్లాసులు పెట్టను బియ్యం? ఒక బస్తా పెట్టు. ఏంటి? ఇదిగో ఈ గిన్నెలోనా? కర్మే, అంతా నా కర్మ. ఓ 3 గ్లాసులు పెట్టు చాలు, వెళ్ళు. సరే. అన్నీ తెలిసినట్టు. బామ్మా, నువ్వు తప్పుకో, నేను కట్ చేస్తాను. ఏమైందే? తెగింది బామ్మా. గొడవలు పెట్టేంత ఈజీ కాదే వంట చేయడం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. ఇదిగో ఆ కూరల సంగతి నేను చూస్తాను గాని నువ్వు వెళ్ళి పో పెట్టుపో, వెళ్ళు. అన్నిటికీ తయారవుద్ది. ఓసి నీ మొహం మండా, అది నూనె అనుకున్నా నీళ్ళు అనుకున్నావా? ఆవాలు పేలుతున్నాయి బామ్మా. తల్లి, ఆ వంట ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. పర్లేదు బామ్మా, ఏదో ఆవాలు తుల్లాయి అంతే కదా, నేను చేస్తానులే. ఇప్పుడు ఆవాలే తుల్లాయి, కాసేపు ఆగితే ఇల్లంతా తగలేసేలా ఉన్నావు. వంట అంటే కమ్మటి వాసన అందరికీ రావాలి, అంతేగాని నువ్వు చేస్తున్నదంతా అందరి మీద పడక్కర్లేదు. నువ్వు చేసిన పెంట చాలు, వెళ్ళు. ఏంటి బామ్మా, నీలిమ మీకు సహాయం చేస్తానంటే మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? దెయ్యంతో స్నేహం చేస్తే ఏమవుతుంది? డేంజర్ పక్కనే ఉంటుంది. దీంతో వంట చేయించినా అంతే, అందుకే వెళ్ళమంటున్నాను. చూడు రాము, ఏదో 4 ఆవాలు తుల్లాయని బామ్మలే భయపడుతున్నారు. ఒక పని చేయవే, ఆ ఉడుకుతున్న అన్నాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పొయ్యి. నన్ను తీసుకెళ్లి పాడ మీద పెడతారు. చేసిందంత చేసి సమర్థించుకుంటుంది మిడిగుడ్డులు దానా. వెళ్ళే వెళ్ళే, బొద్ది లేకపోతే సరి. అబద్ధం చెప్పలేదమ్మా, నిజాన్ని దాచానంతే. ఎందుకంటే నువ్విలా బాధపడతావని నాకు తెలుసు. భావన విషయంలో నువ్వెలా ఆలోచించావో నేను అలాగే ఆలోచించాను. తను పూర్తిగా సర్దుకున్నాకే దగ్గరవుదామనుకున్నాను. అంతవరకు ఆ రహస్యాన్ని మా గదిలోనూ నా గుండెల్లోనూ దాచుకోవాలనుకున్నాను. అది నేను మోసం చేయడం కాదమ్మా, నీ మీద నాకున్న గౌరవం. ఇలా జరుగుతుందని కానీ నువ్విలా బాధపడాల్సి వస్తుందని కానీ నేను అనుకోలేదమ్మా. నువ్వు నా మాట నమ్మి క్షమిస్తే అన్నం తినమ్మా. లేదు నిన్ను మోసం చేశాననుకుంటే శిక్షించమ్మా.
రే, నీ ఆనందాన్ని చూడాలనుకున్నాను కానీ నువ్వు బాధపడితే చూడాలనుకోలేదురా. నువ్వు కూడా తిను. నువ్వు కనిపించకపోయినా కరుణిస్తావని నమ్ముతున్నాను. మంచి వాళ్ళని కాపాడతావని నమ్ముతున్నాను. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తావని అందరూ నీ గురించి గొప్పగా చెప్తారు. మరి నా జీవితం ఎందుకు స్వామి ఇలా అయింది? చెయ్యని తప్పుకి నేను దోషినయ్యాను. నా అనుకున్న వాళ్ళకి నేను శత్రువునయ్యాను. ఇందులో నా తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. తప్పు చేయని నేను మాత్రం నరకం అనుభవిస్తున్నాను స్వామి. నా రాత ఇంతేనని వదిలేస్తావో తలరాతని మారుస్తావో నీ ఇష్టం. ఏంటి భాను, నీ జీవితం ఇలా అయ్యిందని దేవుడి మీద నిందలు వేస్తున్నావా? లేక నీ మీద పడ్డ నిందని తుడిచేయమని దేవుణ్ణి వేడుకుంటున్నావా? ఏం జరిగిందో దేవుడికి తెలుస్తుంది కదా. మరి తెలిసే ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నాను దేవుణ్ణి. ఇది కలికాలం భాను. నాలాంటి వాళ్ళకి కలిసొచ్చే కాలం. నీలాంటి వాళ్ళు ఎంత వేడుకున్నా పొల్లు దండాలు పెట్టినా ఏం ప్రయోజనం లేదు. నువ్వనుకున్నదే జరుగుతుందనుకుంటే నువ్వే దేవత అవ్వచ్చు కదా. మరో క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. ఈ మాత్రం దానికే ఇంత విరగపడిపోకు నీలిమా. నువ్వు నన్ను బాధ పెట్టాలని ఎన్ని మాటలన్నా ఇప్పుడు నాకు బాధ అనిపించదు భాను. ఎందుకంటే నువ్వు ఎలా బాధపడాలని నేను కోరుకున్నానో ఇప్పుడు నువ్వు అలాగే బాధపడుతున్నావు. నేను నీకు ఎప్పుడు చెప్పాను కదా, కార్తీక్ని వదిలేసి వెళ్ళిపో, హ్యాపీగా ఉంటావు అని. నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. నీ వాళ్లే నిన్ను వెలివేశారు. ఈ ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. నువ్వు దేవత అనుకున్న ఆంటీ నిన్ను దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇక మిమ్మల్ని గెంటేయటం ఒకటే బ్యాలెన్స్. మీ నాన్నంటే నీకిష్టం కాబట్టి ఆయనకి సేవ చేసుకుంటూ నీ శేష జీవితాన్ని గడిపేసేయ్. ఆల్ ది బెస్ట్. భాను, నీకొక మాట చెప్పనా? ఆ కనిపించని దేవుడు నిన్ను కరుణించడు. నీకు కనిపించే నేను కూడా కరుణించను. నీ బతికింతే. అందుకే కన్నీళ్లతో సావసించే, కష్టాలతో సంసారించే.